పప్పుతో చేయాలి. శ్రీకృష్ణుడు అంత కావాల్సిన ఇంత ధనం బంగారంతో చేస్తాడు. బంగారం లౌకిక బంగారం ఉన్న బంగారాలు భాండాగారాలు అన్ని శ్రీకృష్ణుడు అడుగుసుకుని పెడుతుంది. ఆ తల్లి ఇంటి పెట్టేసి ఉన్న బంగారం అన్ని కూడా దగ్గరలో పెడతా ఉంటుంది. నువ్వు ఎన్ని పెట్టినా కృష్ణ పరమాత్మ లేవు. ఇదందరూ తెలిసే ఉంటుంది శ్రీకృష్ణ తులాభారం. అప్పుడు ఏమైతుంది, ఆమె అహంకారం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇంకో భార్య దగ్గరికి అక్క నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, మన భర్తను మన దగ్గర ఉంచుకోవాలంటే మాత్రం మరి ఏం చేయాలో నువ్వే చెప్పు. అప్పుడు అహంకారం తగ్గుతుంది అన్నమాట. అవరాకి ఏంటంటే వాళ్ళ దగ్గర రాణించేది కాదు, నేను అందగలను, నా దగ్గర డబ్బు ఉంది, నా తండ్రి గారు పెద్దరాజు, మీరు మామూలు వాళ్ళు అనే విధంగా వ్యవహరించినటువంటి ఆ తల్లి యొక్క మనస్తత్వం ఆఖరికి ఏమైపోయింది, నన్ను ఏం లేదు అక్క, నేను ఇన్ని బంగారాలు వేసినా అక్కడ శ్రీకృష్ణుడు వేస్తలేడు, ఇది అయిపోయింది, శ్రీకృష్ణుడు తీసుకొని నారద తీసుకొని పోతే తీసుకుపోయి పట్టుకుంటుకుంటాడా, నారద మహర్షికి దాస్యం చేయించుకుంటాడా మన కృష్ణుడిని, కాబట్టి మనం కాపాడుకోవాలక్క అని చెప్పి ఆ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడ్డాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి తల్లి బయటకు వచ్చేసి అదంతా ఏం అవసరం లేదమ్మా, నేను వస్తున్నబ్బా ఏం జరగదని చెప్పేసరికి ఆ ధైర్యాన్ని పట్టుకొని వచ్చేసి ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, అప్పుడు అహంకారం తగ్గిందని చెప్పేసి మనసులో ఆయన సంకల్పం చేసుకొని చిన్న తులసి ఆకు, అందరూ షార్ట్గా చెప్తుంది, చెప్పాలని 2 గంటలు చెప్పేస్తుంది, షార్ట్ తీసుకొచ్చేసి ఆ ఆకును అక్కడ వెళ్ళతోటి తక్కడి సరి సమానం అవుతుంది. అంటే కృష్ణవరాలు కిందుకున్నవాడు ఈక్వెల్గా ఉంటుంది. ఆ ఈక్వెల్గా ఉన్నప్పుడు ఏమైతుంది, ఇంకో కర్మణం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, కృష్ణుని బరువు కంటే ఎక్కువ ఉండాలి, అంటే తక్కడి కిందికి దిగాలి. దిగుతూనే ఆ నారదు చెప్పినట్టు షరతు వాళ్ళకి లేకపోతే నారదు మళ్ళీ తీసుకుపోతుంది. ఇదేమైంది అక్క, మళ్ళీ ఎవరైనా కానీ ఇంకా మన వేడి పెరుగుతలేదు, మళ్ళీ ఏం చేయాలని మళ్ళీ ప్రాధాన్యపడతాడు. ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఏం లేదు అమ్మ, శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇన్ని రోజులు చేసిన తప్పని చెప్పి ఆ తల్లి కాళ్ళు మొక్కి నీ బంగారం పెట్టిన బంగారం తీసేయని కృష్ణుడు వరకు ఆమె చిన్న భార్య చెప్పడానికి సరే తప్పని చెప్పేసి ఆ తులసాన్ని తీసుకొని పట్టు పెట్టేసి ఆ బంగారం తీసి పట్టు పెడుతుంది. అప్పుడు ఆ తల్లి కేవలం ఒక తులసాకు మాత్రం త్రాసులో పెడితే త్రాసు మొత్తం లేచి కిందికి. అక్కడ ఏమైంది, అప్పుడు దాంట్లో నా ముఖ్య అర్థం ఏంటంటే భగవంతునికి శిష్యుడు అంటే గురువుకు శిష్యుడు సమర్పించేది ఏంటిది, నిజమైన భక్తి, నిజమైనటువంటి గురుతత్వం. ఆ గురుతత్వంలో ఆయన ఆస్వాదించినటువంటి జ్ఞానానికి మాత్రమే అక్కడ విలువ ఉంటుంది తప్ప ఈ శిష్యుడు పెద్ద పర్సనల్ కార్లు వచ్చిండు, హెలికాప్టర్లు వచ్చిండు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అలాంటి భావన చూసి గురువు ఎప్పుడు కూడా ఏ శిష్యుని అనుగ్రహించాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి ఎక్కడ ఏ గురువు దగ్గర అయినా కూడా మనం శిష్యరికం చేస్తున్నట్టే సాత్విక భావనతో ఉండాలి. దీని సారాంశం అలా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు, భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య ఏదైనా ఉండొచ్చు, అలా సంబంధాలు వేరు. కానీ గురు శిష్య పరంపరలో ఉండవలసింది ఏంటంటే పరస్పరం భక్తి, జ్ఞానం, వైరాగ్యం. గురు శిష్యుల ప్రేమ అన్నిటికంటే గొప్పది. తల్లి ప్రేమ, వేరే తల్లిని మనం తల్లిగా చూసుకోవచ్చు, తల్లిని వేరే వాళ్ళని మన గురువులు కూడా తల్లిని చూసుకోవచ్చు. కానీ నీకున్నటువంటి గురువును కనుక వేరే దాంట్లో చూసుకోవడానికి అర్హత లేదు. గురువును గురువులోనే చూసుకోవాలి, గురువును మగ గురువులోనే చూసుకోవాలి. అలా చూడాలి అంటే నీలో నిజమైన అహంకారం అనేది తగ్గిపోవాలి. గురువు కొట్టినా తిట్టినా నీకోసమే. తల్లిదండ్రులు కొట్టే మనం మరవాడతాం కొడతాం. ఇయ్యాలని గురువులను కూడా ఫైటింగ్ చేసిన మస్తు మంది తయారైన కలియుగం. బొట్టు పెట్టకపోయినా నొల్లే, అయ్యో నేను రోజు అయితే నాకు బొట్టు పెట్టకపోతే ఇలా బొట్టు పెట్టాలి, మీ సంగతి చెప్తాను నేను అట్లా తయారైంది. ఏదైనా మాట అన్నా కూడా పరిచయాన్ని కట్టుంటావు అన్నట్టుంటుంది, ఈ రకంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు రోజు తాగుతున్నావు తాగద్దు, నన్ను తాగద్దంటావు, నాకు పైసలు ఇస్తున్నావు, నేనే వచ్చి నీకు 100 రూపాయలు పెట్టుకోవచ్చు, 1 కాదు 2 100 రూపాయలు పెట్టుకోవచ్చు. అట్లాంటి స్థాయికి కదా గురువు ఎప్పుడైనా కూడా ఒక మాట చెప్తున్నాడు అంటే కొట్టి చెప్పినా బుద్ధగిచ్చి చెప్పినా ప్రేమతో చెప్పినా అది నీ ఎదుగుదలకు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ గురువును గౌరవించేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైన ఆలోచన ఏంటంటే గురు తత్వాన్ని పెంచుకోండి. ముఖ్యంగా ఈ రోజు కనుక మీకు గురువులు ఇచ్చినటువంటి నామాన్ని మనసులో స్మరణ చేసుకోవాలి, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గురువు ఎవరు, ఆ గురువుకు గురువు ఎవరు, ఆ గురువు ఎవరు, అది పరంపరము అంటారు, దాని పీఠ పరంపర అంటారు. ఆ పరంపర తెలియదు మాకు, మా గురువు ఒక గురువు ఉపదేశం చెప్పాడు పీఠ పరంపర, మరి ఏం చేద్దాం, ఏం చేయకపోయినా పర్వాలేదు. నా గురువుకు గురువు దత్తాత్రేయుడే, గురువు దత్తాత్రేయుడే, గురువుకున్నాడు గురువు కూడా దత్తాత్రేయుడే, సకలం దత్తాత్రేయుడిని మనసు సంకల్పం చేయాలి, సరిపోతుంది. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు చాలా విషయాలు. ఏది లేదు, సకలం కూడా దత్తమయం, సకలం కూడా శివార్పణం, అన్ని కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఆ పరంపరని ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కొత్తగా సాధన చేసి మంత్రోపదేశం తీసుకునే వాళ్ళు తన గురువు ఎవరు, అది ఏ పీఠం నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని తప్పనిసరి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి, గురువుని అడుగుతాడు డైరెక్ట్, అయ్యా మీది ఏ పీఠం, ఎక్కడి నుంచి వచ్చింది, గురువుని అడుగు. అది చాలా రహస్యం అన్నమాట. అలా వెళ్ళితే నిజమైన గురు పరంపర. లేదు నేను డైరెక్ట్ గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని చెప్పాడు, గురువు ఇయ్యాడు, ఎందుకంటే టైం ఉంటుంది. నీలో అహంకారం. ఇప్పుడు చాలా మంది ఐటీ గురువులు స్టార్ట్ అయ్యారు, ఫోన్లలో మంత్రం చెప్పేవాళ్ళు, టీవీలలో మంత్రం చెప్పేవాళ్ళు, నీకు ఎందుకని చెప్పి వేరే రకంగా చెప్పేవాళ్ళు, నాకు 5,000 ఇస్తే మంత్రం ఇస్తా అని చెప్పేవాళ్ళు, 10,000 ఇస్తే మంత్రం ఇస్తా అని చెప్పేవాళ్ళు. అలా చెప్పేవాళ్ళు చెప్పాలని వీలు, అంటే దాని పరంపర అనేది ఉంటుంది. దాని గురుత్రయ మంత్రాన్ని ఇచ్చి దానికి కొద్ది రోజులు సాధన చేయించి ఆ సాధన ద్వారా నీకు కలిగినటువంటి నువ్వు మంచివాడివా చెడ్డవాడిని స్థితి ఏ రకంగా వచ్చిన తర్వాతనే డైరెక్ట్ నీకు ఒక మహామంత్రాన్ని ఉపదేశించి నీకు మహా ఉన్నత సాధన తీసుకుంది. ఓపిక లేకపోతే ఏది రాదు.
ఓపికను పెంచుకునే ప్రయత్నం. సాధారణ మార్గంలో ఓపిక, పొరిమి, నిష్ఠ అనేది చాలా అవసరం. జ్ఞానాన్ని మనం పొందాలి అంటే జ్ఞానవంతుల దగ్గర మనం తెలివిగా ఉండాలి, ఓపికతో ఉండాలి. నేను 5,000 ఇచ్చినా నాకు చెప్పు, నేనే గొప్ప నాకు చెప్పు అలాంటి చేస్తే కనవాడికి ఎవరి క్లాస్ ఓం నమ శివాయ. నచ్చినోడికి వస్తుంది, నా నడికి రాదు. నమ్మినోడికి సొమ్ము, అమ్మినోడికి తుమ్ము అంటారు శాస్త్రం. భగవంతుడు నమ్ముకోవాలి, ఈశ్వరాన్ని గుణం అని చెప్పి నమ్ముకొని ఒక 2 రోజులు కాకపోతే 10 రోజులు తిరుగుని ఖచ్చితంగా ఫలితం ఇస్తారు. అది లింగం కూడా ఉన్న శక్తి. ఆ శక్తిని పొందాలంటే ఆ శక్తి తగ్గట్టుగా నీలో భక్తి అనేది ఉంది. అక్కడ ఉన్న శక్తి నీలోకి రావాలంటే ఆ శక్తిని ఆవహించే భక్తి నీ దగ్గర ఉన్నప్పుడు ఆ శక్తి నీ దగ్గరికి వస్తుంది. ఆ శక్తి రావాలంటే నేను భక్తి విశ్వాసం చాలా అవసరం. భక్తి విశ్వాసం లేని ఏది రాదు, ఓపిక లేని ఏది రాదు. ఆ ఓపికతో ఎంత కొట్టినా వాన కొట్టినా కష్టంగా ఉండాలి. నిన్న సాయంత్రం వచ్చే వరకు ఎవరు ఎన్ని ఆకు ఉండేయడం మొత్తం ఏవైతే సాయంత్రం చెప్పి ఆరు నుంచి తయారు చేసి కానీ బాబు ఆఖరికి ఏమైపోయింది, వర్షం పడ్డది. ఎంతో మంది అందరినీ మనం ఆలోచించి వాళ్ళందరికీ మన రక్షణ ఉద్దేశంతో అని సెట్ చేసాం, వర్షం పడ్డది. కానీ ఒక 10-15 మంది నిలబడి వానైనా ఎండా కష్టం కార్యక్రమం చేయాలని రాత్రి 3 గంటల కష్టపడి చేశారు. అది నిజమైన ఎవరి కోసం? స్వామి కోసం, ఈశ్వరుడి కోసం. ఏదేమైనా కూడా మా శరీరాలు శాసనం కర్తవ్యం సర్వైతులను పోలీసుకుంటుంది. కానీ రేపు కార్యక్రమం జరగాలంటే ఈరోజు మేము ఎంత తెలాలంటే కష్టపడాలి. అది అంటే వాళ్ళు గొప్ప చెప్పడం కాదు, ఒక కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకున్నాం అంటే కష్టమైన నష్టమైన దుఃఖమైన దాన్ని సాధించాలి. అలా సాధించేటటువంటి ఆలోచన గలవాడే నిజమైన సాధన. ఆ సాధన స్థితిని పెంచుకోండి, ఓపికను పెంచుకోండి. తల్లిని తండ్రిని గౌరవించండి, దైవాన్ని గౌరవించండి, గురువుని గౌరవించండి. ఇంట్లో నిత్యం పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకోండి. మీకు కలిగినటువంటి నామాలు నిత్యం కూడా జపం చేసుకోండి. ఓపికతో ఉండండి, లౌకిక విషయాలకు దూరంగా ఉండండి. అంటే లౌకిక టీవీ, సెల్ ఫోన్, దోస్తాన్లు, అమ్మలక్కల ముచ్చట్లు, తాగుబోతు ముచ్చట్లు, బయట కట్టాడ కొట్లాట విషయాలు, బంగారం విషయాలు, బట్టల విషయాలు, భ్రాంతి విషయాలు పక్కకు పెట్టండి. ఎవరి మనసులో భ్రాంతులకు కూడినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆలోచన ఉంటుందో ఆ ఉదయంలోకి పరమాత్మ రాడు. పరమాత్మ కనుక నీ మీద దృష్టి పెడితే నువ్వు 10 తులాలు కోరుకుంటూ కావచ్చు, కానీ 10 కిలోలు బంగారం ఇస్తాడు భగవంతుడు. అది నిజమైన ఆ విశ్వాసం నీలో ఉండాలి. అంటే లౌకిక ధనం కోసం గురువును ఆశ్రయించకూడదు. లౌకిక సుఖాల కోసం ఎప్పుడు ఆశ్రయించండి. నాకు పెళ్లి అయితే లేదు, నాకు కొడుకు పుడతలేదు, నాకు సంతానం అయితే లేదు, నాకు ఏం చేసినా నాకు దొరుకుతలేదు కాదు. నేను ఆశ్రయిస్తున్నా, నాకు ఏం కావాలి అదే నువ్వు ప్రసాదించు. నువ్వు చెప్పిన మార్గంలో నువ్వు చెప్పిన నడవడిక నేను నడుస్తా. ఆ నడవడిక నడిచి కొద్ది రోజులు పాటించు, నీకు ఖచ్చితంగా తిరగదు. కొంతమంది అంటారు నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తిరుగుతున్న పని అయితే లేదని. నీ కర్మ పెద్ద తుండలేకున్నది. నీ కర్మ ఎక్కువ 10 తిరుగుతున్నావు అంటే ఎన్ని జన్మల నుంచి ఇంతకుముందు అబ్బాయి చెప్పినట్టు ఎన్ని హత్యలు చేసినావు, ఎన్ని పాపాలు చేసినావు, ఎన్ని కోట్ల తప్పులు చేసినావు. ఆ తప్పుల పరంపర పోవాలి అని అంటే ఓపిక ఉండాలి. ఇన్ని సంవత్సరాలు కాదు, కొన్ని జన్మాలు కూడా కష్టపడే మహర్షులు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్వరాశర మహర్షులు కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన సంకల్పం నెరవేరింది. అదేవిధంగా సాధకుడు ఎప్పుడైనా కూడా ఓపికతో ఒరిమితో ఉండడం నేర్చుకోండి. ఇది కావాలి అది కావాలని కాదు, నీకు కావాల్సిన తప్పనిసరి భగవంతుడు ఇస్తాడు, గురుమూర్తి ఇస్తాడు. ఆ ఇచ్చేంత వరకు ఓపిక అనేది ఉండాలి. ఎందుకని ఇవ్వడంలో లేట్ అవుతుందంటే నీలో ఉన్నటువంటి చెడు కర్మ తగ్గాలి, గ్రహించుకోవాలి. ఆ కర్మ తగ్గాలి అని అంటే ఆ గొడ్డలి అనబడేటువంటి ఆ రంపమైనటువంటి ఆ నామాన్ని గురువు చూపెట్టిన మార్గాన్ని నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఎంత పేద తుండైనా కూడా అక్కడ తెగిపోతే తెగిపోయినాడు నీ కర్మ పక్షమైతే అప్పుడు అది హోమలోడి సమయాన్ని కోరిక నీ ముందుకు వస్తుంది. అప్పుడాక నీకు ఓపుకుంటాడు. ఆ ఓపిక పట్టడం నేర్చుకోవాలి. కాబట్టి 5 నిమిషాలన్నా కూడా చాలా ఎక్కువైనట్టుంది టైం. నెక్స్ట్ కార్యక్రమం కొనసాగించవలసింది. తపస్సు అనేది నిశ్శబ్ద స్థలంలో చేస్తే తపస్సు మంచి జరుగుతుంది. ఇందాక దానికోసమే మనం అందరము ధ్యాన మందిర నిర్మాణం కోసము చేపట్టినాం. ధ్యాన మందిరం అంటే ఎలాంటి ఎలాంటి చప్పుడు కాకుండా, ఎలాంటి సౌండ్ రాకుండా ఉండేదే ధ్యాన మందిరం. అక్కడ మనం ఏదనుకుంటే ఏదైనా సౌండ్ వినబడతాయి, కానీ ఇక్కడ ఇప్పటికి మనకి ఏదైనా చప్పుడు వినబడుతుందా? ఏమి వినబడతలేదు. దానికోసం స్వామిజీ ఒక సంకల్పం చేస్తున్నాడు. అక్కడ ధ్యాన మందిరం కోసము స్వామి సంకల్పం చేశాడు. దానికి మన సహకారం అందించి మనం కూడా ధ్యానం చేసి ధ్యానంలో కావాలని మనం అందరం అనుకున్నాం. ఓం నమః శివాయ. తమ వంతు సహకారం ధ్యాన మందిరానికి అందించడానికి కోరుచున్నాము. ఇందాక కొంతమంది అందించారు, వారికి కూడా స్వామి శివుని ఆశీస్సులు ఉంటాయి. దయచేసి మీరు కూడా ధ్యాన మందిరానికి కొద్దిగా సహకరిస్తారని కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఇప్పుడు తులాదాన ఘట్టం జరగబోతున్నది. ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి మన రమేష్ వారి దంపతులు బంగారంతో తులాభారం చేస్తున్నారు. బంగారము అంటే స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం శన్నో అస్తు దిపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం రాధాధిరాధాయ పదవ్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమక్కమకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ तच्छयोरावणीमहे खाद्वी यज्ञाय खाद्वी यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु मेजजं यज्ञोऽस्तुतिपदे चिन्त्यपदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहस्रशीर्षा पुरुषः అమ్మ దయచేసి కూర్చోవాలి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భజన